420 ఆయన శిష్యుడు ఈయన కాంగ్రెస్లో పోయి ఇంకా రాడలేడు. 420 హామీలు ఇచ్చిండ్రు. పాపం ప్రజలు కొంతమంది అమాయకంగా నమ్మింది. ఏమని? కేసీఆర్ ఇచ్చే అయితే వస్తాయి కదా, ఆడిపోవది నికరమైనవి కదా, అటు చూసేమన్నా ఇంకో కొత్తగా వస్తుందేమో అని ఆలోచన చేసేది. గింతే, పెద్ద తేడా ఏం లేదు, దాంట్లో ఏం ఆగమం అయ్యేది ఏం లేదు. ఇప్పుడు ఆగం వాడైతాడు, మనం కాదు. వాడు ఆగమనం అయ్యే గమ్మాటలు వస్తుంది. వాడు చెప్తూ కొడతా అంటాడు, వాడు రండి అంటాడు, వాడు ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. మనకు రాదా? నేను ఇంకా వాళ్ళకంటే మొరడు భాష మాట్లాడతాను. ఇంకా నేను కింద గ్రౌండ్ నుంచి వచ్చాను, చాలా మొరడు భాష మాట్లాడతాను. ఎవరు తింటాం రండాలి? వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇంకెప్పుడు చేసుకుంటారా అంటే, నాకెప్పుడు చేస్తామని ఎంబడి పడి అమ్మాయిని వేధించి చేసుకొని పొదువుకంగా రూమ్లో పోవాలంటే భయపడి పారిపోయేటోళ్ళు రండా అంటారు. మేము చూస్తాం మాకేది అని మనగాళ్ళు అడిగితే ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఏం చేయాలి? నువ్వు నాగలు కట్టాలి. నాగలు కట్టుకోరా అంటే ఇట్లా ఏర్లు అడ్డ ఉన్నాయి, నాగలు కట్టడానికి ఏర్లు అడ్డ ఉంటాయి, గుండె మొగోడికి ఏర్లు అడ్డ ఉంటాయి. వీళ్ళ మొదటి గిరి ఈ పరిపాలన కూడా కొడుకులు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. చేతగాని రండాలు మీరు ఎందుకు పోతుందిరా నాగార్జున సాగర్ వాళ్ళ చేతికి? ఎవరు రండతరమాల పోయింది? నాగార్జున సాగర్ 10 ఏళ్ళు మన చేతిలో వచ్చాడు కేసీఆర్. చంద్రబాబు నాయుడు కేంద్రం కలిసి ఒత్తిడి పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాల ఒత్తిడిలు పెట్టి మనం రావాల్సిన డబ్బులు రాకుండా ఆపినా, ఇవ్వనంటే ఇవ్వను, నా చేతుల్లో ఉండాలి. నా రైతాంగానికి ఎప్పుడు నాలుగు నీళ్ళు ఇవ్వాలో, ఎప్పుడు పొలానికి నీళ్ళు ఇవ్వాలో, ఎప్పుడు మంచి నీళ్ళు ఇవ్వాలో మాకు తెలుసు. మీకే ఒక్కరా ఢిల్లీకి? మీరు చేయాల్సిన బాధలు చేసుకోండి, కానీ నా రైతాంగం హక్కుల్ని, నా రాష్ట్ర హక్కుల్ని నేను వదులుకోను అని చెప్పి తెగేసి కడాఖండిగా చెప్పి కేసీఆర్ 10 ఏళ్ళు మన చేతిలో వచ్చిన నాగార్జున సాగర్ను ఇవాళ అవతల పైకాప చెప్పి రండేలాగా చూస్తుంది. మీరు ఆ మాట అడిగితే ఉలికి పడుతున్నారు. కనీసం ఈ జిల్లాలో పోతున్నాయి నీళ్లు, ఇప్పుడైనా మాట్లాడతలేడు. ఉత్తుదానికి ఎగిరెగిరి పెడతాడు. భాస్కర్ గారు చెప్పినట్టు నేను పవర్ ప్లాంట్ ఆపేస్తే నేను ఆగాలని చెప్పాడు. ఒకటి ఆపాలి. ఇప్పుడు పవర్ ప్లాంట్ చూస్తాను, దమ్మేందో ఆపు పవర్ ప్లాంట్. చెప్పు దెబ్బలు నువ్వు కొట్టుడు కాదు, మిర్యాల కూడా రైతాంగమే రెడీగా ఉన్నారు. నువ్వు ఈ వైపు వస్తే చెప్పు దెబ్బలు కొట్టడానికి ఎన్ని లక్షల చెప్పు దెబ్బలు కొడతావో మాట్లాడేటప్పుడు ఈ బంకు మాటలు బంద్ చేయాలి. అధికార మంత్రులు తలకెక్కి తాగిన దాంతో పాటు అధికార మంత్రులు తలకెక్కింది. దాంతో వస్తుంది ఈ మాట. రేపు సాయంత్రంలో కూడా ఏడాదిగా కేసీఆర్ ఉన్నాడు ఎట్లా ఉండడం నాగార్జున సాగర్ ఆ లెక్కలో తెలంగాణ పోలీసులు పెట్టి మన కంట్రోల్ చేయకపోతే మీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా రండి. ముఖ్యమంత్రి మంత్రులు రండా, మీకు దమ్ముంటే రేపు సాయంత్రం తీసుకెళ్ళండి. మళ్ళీ ఎప్పుడో తెలంగాణ చేతులు, లేదంటే మొదలైతుంది యుద్ధం. ఒక కేసీఆర్ దిక్కు తెలంగాణకి ఎప్పుడైనా మళ్ళీ వస్తాడు, తప్పకుండా బయటకు వస్తాడు. నాగార్జున సాగర్ నీళ్ళ కొరకే వస్తాడు, కృష్ణానది జలాల కొరకే వస్తాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు ముందు పుచ్చుకోకుండా చూసే బాధ్యత కేసీఆర్. కొట్లాడి తెచ్చిన వాడు కేసీఆర్ కాబట్టి ఆ బాధ ఏదో తెలిసిన నాయకుడు ఆయన ఒక్కడే కాబట్టి, తెలంగాణను ప్రేమించి ఇష్టపడి ఇక్కడ తెచ్చినవాడు కాబట్టి ఆయనకు బాధ అవుతుంది. వాళ్ళ పదవి పోయిందన్న బాధ ఎప్పుడు ఉండదు. కేసీఆర్కి పదవులన్నీ కూడా కార్యకర్తతో సమానం. ఎన్నిసార్లు రాజీనామాలు, ఈ దేశంలో అత్యంత ఎక్కువ రాజీనామాలు చేసిన నాయకుడు కేసీఆర్. అవన్నీ లెక్క కాదు. కానీ వాళ్ళ బాధ కలుగుతున్నది కేవలం పాయ చూస్తుండగానే కళ్ళ ముందట వెళ్ళిపోతున్నది మన చేతి నుంచి కృష్ణమ్మ. ఏం కావాలి రేపు మన నల్గొండ, ఏం కావాలి ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్ రంగారెడ్డి ప్రజల పరిస్థితి ఏంది, హైదరాబాద్ మంచిల పరిస్థితి ఏంది?